ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వర్షాకాలంలో పశువుల్లో వచ్చేటువంటి వ్యాధులు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఈ అంశం గురించి మామనూర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె శివజ్యోతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం గో ఆధారిత వ్యవసాయం సాగులో అనుభవాలు, ఈ అంశం గురించి హన్మకొండ మండలం వనమాల కనపర్తి గ్రామానికి చెందిన రైతు రాజిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11800-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, వర్షాకాలంలో పశువుల్లో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఈ అంశం గురించి మామనూర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె శివజ్యోతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. మామనూరు పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జె శివజ్యోతి గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. ప్రస్తుతం వర్షాకాలంలో పశువులకు వచ్చే వ్యాధులు, తీసుకోవలసిన టీకాలపై వారి యొక్క విలువైన సలహాలు, సూచనలు అందిస్తారు. నమస్కారం అండి శివజ్యోతి గారు. నమస్కారం అండి. శివజ్యోతి గారు, ఈ వర్షాకాలంలో పశువులకు వచ్చేటువంటి వ్యాధులు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి టీకాలు వాడాలనే దాని గురించి మీదైన సలహాలు, సూచనలు అందించండి. మరి నమస్కారం శ్రోతలందరికీ. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మన రైతులకి అవగాహన పెరిగితే ఆరోగ్యంగా ఉండే మన పశువుల తరం తయారవుతుంది. ముందుగా మీరు అడిగినట్టు వర్షాకాలం అనగానే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఉండే కాలం. ఈ సమయంలో తేమ పెరగడం, వాతావరణంలో మార్పులు, మురికి నీరు ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల ఏమవుతుందంటే వైరస్లు, బ్యాక్టీరియాలు, పరాన్నజీవులు వేగంగా వ్యాప్తిస్తాయి. అలాగే మనకి తడిగడ్డి ఎక్కువగా దొరుకుతుంది ఈ కాలంలో. దీనివల్ల జీర్ణ వ్యాధులు కూడా వస్తాయి. ఇలాంటి మార్పుల వల్ల మనకి వర్షాకాలంలో పశువులకి ఆరోగ్యంపై కొంచెం ప్రభావం పడుతుంది. అసలు వర్షాకాలం అంటేనే వ్యాధులకు పుట్టుకాలం. అందుకని మనం వర్షాకాలంలో పశువులకు ఆరోగ్యంపై కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్ గారు, సాధారణంగా వర్షాకాలంలో పచ్చిమేత ఎక్కువగా లభిస్తుంది. మరి అయినప్పటికీ పశువులు ఎందుకు వ్యాధులతో బాధపడుతున్నాయి, దీని గురించి వివరించండి. మరి ఇందాక చెప్పినట్టు వర్షాకాలం మనకి పచ్చిగడ్డి ఎక్కువగా దొరుకుతుంది. అలాగే బ్యాక్టీరియాలు, వైరస్లు మనకి చాలా ఎక్కువగా ఉంటాయి. దీని వలన పశువులు మనకి ఎక్కువగా వ్యాధికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అందులోనూ ప్రధానంగా బ్యాక్టీరియాలు లైక్ ఎఫ్ఎండి డిసీజ్వి, హెచ్ఎస్, బీక్యూ, లెప్టోస్పైరా, బ్లోట్, ఈ వ్యాధులవి ఎక్కువగా కనిపిస్తాయి. మేడం గారు, వర్షాకాలంలో పశువులకు సాధారణంగా వచ్చే రోగాలు ఏంటో చెప్పండి. మరి వర్షాకాలంలో పశువులకు ప్రధానంగా 6 రకాల వ్యాధులు కనిపిస్తూ ఉంటాయి. అందులో ముఖ్యమైనది ఎఫ్ఎండి, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్, అంటే గాలుకుంటు వ్యాధి అంటారు. రెండవది హిమరేజిక్ సెప్టిసీమియా, మరోది ఎంటెరోటాక్సిమియా, బ్లాక్ వాటర్, లెప్టోస్పైరా, ఇంకా టిక్స్, లైస్ అంటే పరాన్నజీవుల వల్ల కొన్ని రోగాలు వస్తాయి. ఇవి ముఖ్యంగా వర్షాకాలంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇంకా డాక్టర్ గారు, ఎఫ్ఎండి వ్యాధి పశువులలో వచ్చినప్పుడు రైతులు ఎందుకు భయపడతారు, దాని గురించి వివరంగా చెప్పండి. మరి ఇందాక చెప్పినట్టు ఎఫ్ఎండి అంటే గాలి కుంటు వ్యాధి.
అంటే ఇది ఒక వైరస్ వల్ల వచ్చే వ్యాధి. ఇది పశువుల నోరు, అడుగుల చుట్టూ పుళ్ళు తయారయ్యి పశువుకి విపరీతమైన నొప్పి కలుగుతుంది. దీనివల్ల నోట్లో పుళ్ళు ఉండటం వల్ల పశువు తినటం కూడా మానేస్తుంది. దీనివల్ల జ్వరం, పశువుకి విపరీతమైన జ్వరం రావటం వల్ల రైతుకి కొంచెం నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఇది మనం నివారించాలి అంటే దీన్ని కంపల్సరీగా ఏప్రిల్, అక్టోబర్లో మన పశుసంవర్ధక శాఖ టీకాలు ఇస్తారు. కంపల్సరీగా ఈ టీకాలు వేయించుకుంటే మనం ఈ వ్యాధిని నిరోధించవచ్చు. ఇది మళ్ళీ ఒక పశువు నుంచి ఇంకొక పశువు కూడా వేగంగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఒకసారి ఒక పశువుకి, రైతుకు వాళ్ళ దగ్గర 4-5 పశువులు ఉన్నప్పుడు ఒక పశువుకు ఉంటే వెంటనే ఇంకొక దానికి వ్యాపిస్తుంది. దీని కారణంగా రైతులు వాళ్ళ దాంట్లో ఒక పశువుకు వచ్చినా వెంటనే భయపడుతూ ఉంటారు. కానీ మనం సకాలంలో టీకాలు తీసుకున్నట్టయితే ఈ వ్యాధిని కూడా మనం నిరోధించవచ్చు. ఇంకా డాక్టర్ గారు, ఈ హెమరాజిక్ సెప్టిమియా పశువుల్లో ఏం చేసి వివరించండి మరి. హెచ్ఎస్ హిమర్హేజిక్ సెప్టిసీమియా అంటారు. అంటే ఇది ఒక బ్యాక్టీరియా, పాస్చురెల్లా మల్టోసిడా అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది. దీనివల్ల పశువుకి జ్వరం, మెడవాపు, ఉబ్బటం, ఊపిరి ఆడకపోవడం అన్నది మనకి బాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది రెస్పిరేటరీ డిసీజ్. ఈ వ్యాధి ఏంటంటే ఒకసారి వచ్చిందంటే పశువుకి వేగంగా వ్యాపిస్తుంది. కాబట్టి ఇది కూడా మనం వర్షాకాలంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. వాతావరణంలో తేమ ఇవన్నీ ఉండటం, మళ్ళీ బ్యాక్టీరియా రెస్పిరేటరీ సిస్టంలో ఉండటం వల్ల వచ్చిన పశువుల నుంచి తొందరగా వ్యాప్తి చెందుతుంది. వచ్చిన పశువుకి అనారోగ్యంగా కూడా ఉంటుంది. దీనికి కూడా మనం ఏం చేయాలి అంటే వర్షాకాలంలో కాకుండా మేలోనే మనము టీకాలు వేయించుకున్నట్టయితే ఈ బ్యాక్టీరియా నుంచి కూడా పశువుని మనం కాపాడుకోవచ్చు. ఇంకా మేడం గారు, BQ అంటే బ్లాక్ క్వార్టర్, ఈ వ్యాధి అంటే ఏమిటి? ఈ వ్యాధిలో పశువులు నలుపుగా మారుతుందా? వివరించండి మరి. BQ అంటే బ్లాక్ క్వార్టర్. ఇది కూడా ఒక బ్యాక్టీరియా, క్లాస్ట్రీడియం చావియే అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది ముఖ్యంగా చిన్న పశువుల్లో, యువ పశువులలో వస్తుంది. వ్యాధి సోకిన పశువుల్లో ఏమవుతుందంటే కాళ్ళు వాస్తాయి, నొప్పి, జ్వరం, చర్మం నలుపు రంగుగా మారుతుంది. అందుకని దీన్ని బ్లాక్ క్వార్టర్ అంటారు. దీనికి కూడా మనం హెచ్ఎస్ లాగానే మే ఆర్ జూన్ ఇలా వర్షాకాలం సమ్మర్ అయిపోయే ముందు, వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు దీనికి వ్యాక్సిన్ తీసుకుంటే ఈ వ్యాధిని కూడా మనం నివారించుకోవచ్చు. ఇంకా లెప్టోస్పైరోసిస్ అంటే ఏమిటి? దాని గురించి క్షుణ్ణంగా వివరించండి మరి. లెప్టోస్పైరోసిస్ అనేది కలుషిత నీరు ద్వారా వ్యాపించే బ్యాక్టీరియల్ వ్యాధి. వర్షాకాలంలో మనకి కలుషిత నీరు ఎక్కువగా ఉండటం వల్ల ఈ బ్యాక్టీరియా కూడా వేగంగా వ్యాపిస్తుంది. దీని వలన జ్వరం, మూత్ర సమస్యలు, గర్భస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి పశువుల్లో. ముఖ్యంగా గర్భిణి అంటే సూడి పశువులు దీనికి ఎఫెక్ట్ అవుతాయి. దీనివల్ల ఈ బ్యాక్టీరియం వల్ల ఇన్ఫెక్షన్ వస్తే ఆ అనిమల్లో ఒకవేళ అది సూడిదైతే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటే జూన్ నెలలో ఈ వ్యాధికి టీకా వేసుకోవాలి. ఇంకా డాక్టర్ గారు, బ్లోట్ అంటే ఏమిటి? ఇది పశువులలో ఎలా వ్యాపిస్తుంది? రైతులు దీనిని ఏమని పేరుతో పిలుస్తారో వివరించండి మరి. ఇది ఒక బ్యాక్టీరియానో వైరస్ వల్లనో వచ్చే వ్యాధి కాదు. బ్లోట్ అంటే ఏంటి అంటే పొట్టలో వాయు కట్టిపడటం. బ్లోట్ అనేది గడ్డి తినే విధానంలో కానీ, తడిగడ్డి ఎక్కువగా తినేయడం వల్ల కానీ, వాయు తట్టిపడడం వల్ల వస్తుంది. ఇది ఊపిరి ఆడకపోవడం, చలికి చిలికి పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది చాలా అత్యవసర పరిస్థితి. ఇది వర్షాకాలంలో ఎక్కువగా ఎందుకు కనిపిస్తుంది అంటే ఏదో బ్యాక్టీరియానో వైరస్ వల్ల కాదు. ముందుగా చెప్పినట్టు అది బాగా తడి గడ్డి దొరకటం వల్ల పశువు వేగంగా మెస్తూ ఉంటుంది. దీనివల్ల ఊపిరి తట్టిపడి యానిమల్కి వాయువు తట్టిపడి జీర్ణ వ్యవస్థలో ప్రాబ్లం వస్తుంది అంతే తప్ప ఇది ఏదేదో బ్యాక్టీరియానో వైరస్ వల్ల వచ్చేది కాదు. కాబట్టి ఇది అత్యవసర పరిస్థితి. అలా వెంటనే ఇలాంటి సిచ్యువేషన్ కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఇంకా ఈ టీక్స్, ఈగలు వంటి ఎక్టోపారాసైట్స్ వల్ల ఏర్పడే వ్యాధులు ఏమిటో వివరించండి మరి. టిక్స్ వల్ల మనకి బేబీషియోసిస్, అనాప్లాస్మోసిస్, థైలేరియాసిస్ వంటి రకరకాల వ్యాధులు వస్తాయి. ఇవి పశువులను ఏం చేస్తాయంటే బలహీనంగా, ఈ ఎక్టోపారాసైట్స్ అంటే ఏంటి అంటే పశువులని పట్టుకొని దాని రక్తాన్ని పీలుస్తాయి. దీనివల్ల పశువులు చాలా బలహీనంగా మారుస్తాయి.
జ్వరం, అలసట, తినకపోవడం వంటివి ఈ వ్యాధి వచ్చిన పశువుల లక్షణాలు. సో వీటిని నివారించాలంటే మనం ప్రతి 15 రోజులకు ఒకసారి టిక్ కంట్రోల్ స్ప్రేలు, షాంపూలు వాడుకుంటే మనం ఈ టిక్స్ని నివారించుకోవచ్చు. ఇంకా డాక్టర్ గారు, ఈ వర్షాకాలంలో గర్భధారణలో ఉన్న పశువుల సంరక్షణ అవసరమా? అప్పుడేం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి మరి. మనకి సూడి పశువులు అన్నది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ పశువుల ఆరోగ్యం అన్నది మన వచ్చే తరం పశువుల ఆరోగ్యం. కాబట్టి మన రైతులు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో ఇందాక చెప్పినట్టుగా మనకి లెప్టోస్పైరోసిస్, ఇంకా బ్రుసెల్లోసిస్, ఇవన్నీ ఏంటి అంటే అబార్షన్ని కాజ్ చేసే బ్యాక్టీరియాలు. ఇవి ఈ కాలంలో ఎక్కువగా త్వరగా వ్యాపిస్తాయి. కాబట్టి శుభ్రత, ఆహారం, నీరు, గుడిసెలు ఇవన్నీ శ్రద్ధగా చూసుకుని టీకాలు సరిగ్గా వేసుకుంటే మనం ఈ సూడి పశువుల్ని వర్షాకాలంలో కాపాడుకోవచ్చు. ఇంకా డాక్టర్ గారు, పశువులలో టీకాలు వేయించుకోవడం రైతులు ఎందుకు ముఖ్యంగా పరిగణించాలి? వాటి గురించి క్షుణ్ణంగా వివరించండి మరి. వ్యాధి వచ్చాక చికిత్స చేయించుకోవటం కన్నా నివారణ చాలా మెరుగైనది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే మనకి వ్యాధి రాకముందుకే టీకాలు వేయించుకుంటే అసలు వ్యాధి అనేది రాదు. లైక్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఎఫ్ఎండి కోసం ఏప్రిల్, అక్టోబర్లో అంటే సంవత్సరానికి 2 సార్లు, హెచ్ఎస్బిక్యూ, బ్లాక్ వాటర్, హిమరేజిక్ సెప్టిసిమియాకి మే, జూన్లలో, లెప్టోస్పైరాకి జూన్లో, ఇలా సకాలంలో టీకాలు తీసుకుంటే వ్యాధి అనేది అసలు రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇంకా మేడం గారు, ఎంటెరోటాక్సిమియా అంటే ఏమిటి? ఇది వర్షాకాలంలో ఎక్కువగా ఎందుకు వస్తుంది? లక్షణాలు, నివారణ, చికిత్స గురించి వివరించండి మరి. ఈ వ్యాధి చాలా ముఖ్యమైనది. దీన్ని రైతులు చిటిక రోగం అని కూడా అంటారు. చిటుక అంటే ఇలా మనం చిటికేసిన టైంలోనే ఆ పశువు అన్నది చనిపోవడం, అంటే వ్యాధి వచ్చిన తర్వాత మనం గుర్తించే లోపే పశువు చనిపోతుంది. అందుకని దీన్ని చిటుక రోగం అని పిలుస్తారు. ఈ వ్యాధి క్లాస్ట్రీడియం పర్ఫరింజెన్స్ టైప్ డి అనే బ్యాక్టీరియా, అంటే ఒక సూక్ష్మజీవి వలన వస్తుంది. ఇది సాధారణంగా మేక కడుపులో ఉండే సూక్ష్మజీవి. కానీ కొన్ని పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఇది టాక్సిన్స్ ని రిలీజ్ చేస్తుంది, ఎప్సిలాన్ టాక్సిన్ అన్నది. సో ఇవి ఈ వర్షాకాలంలో ఎక్కువగా పెరిగిపోవటం వల్ల ఆ టాక్సిన్ వలన ఈ డిసీజ్ ఎంటెరోటాక్సిమియా అన్నది వస్తుంది. వర్షాకాలంలో ఏమవుతుంది, మనకి ఆకుపచ్చ గడ్డి ఎక్కువగా దొరుకుతుంది. దీనివల్ల పశువులు ఓవర్ ఈటింగ్, ఎక్కువగా తినేయటం వల్ల జీర్ణ వ్యవస్థపై ఒత్తిడిని కలిగించి ఈ సూక్ష్మజీవిని ఇంకా వేగంగా పెరగడానికి సహాయపడతాయి. చిన్న మేకలు, వేగంగా పెరుగుతున్న మేకల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈ వ్యాధి లక్షణాలకు వస్తే, ఈ వ్యాధి చాలా వేగంగా ప్రాణాలు పోగొట్టే విధంగా ఉంటుంది. ముఖ్యంగా లక్షణాలు ఇందాక చెప్పినట్టు చిటికేసిన సమయంలోనే పశువు చచ్చిపోతుంది, అకస్మాత్తుగా మరణించడం ఈ వ్యాధి యొక్క ముఖ్యమైన లక్షణం. ఇంకా పొత్తి కడుపు ఉబ్బి, నొప్పి పుట్టినట్టు ఉంటుంది. అంతే, ఈ లక్షణాలు కనిపించిన వెంటనే మనకి పశువు చనిపోవడం జరుగుతుంది. ఇక జాగ్రత్తలకు వస్తే, ఆకుపచ్చ లేదా ధాన్యాలు ఒక్కసారిగా ఇవ్వకుండా, అంటే ఫుడ్ని ఒకటేసారి మార్చకుండా దాని డైట్లో కొద్ది కొద్దిగా మార్పులు చేస్తూ ఉంటే దాని జీర్ణ వ్యవస్థ దానికి అలవాటు పడి ఇది తగ్గించవచ్చు. ఇంకొకటి, వర్షాకాలం మొదలయ్యే ముందే క్లాస్ట్రీడియం వ్యాక్సిన్ తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఈ చిటిక రోగాన్ని మనం నివారించవచ్చు. ఇంకా డాక్టర్ గారు, ఈ ఫుట్ రాట్ అంటే ఏమిటి? దీన్ని ఎలా నివారించాలి? దాని గురించి వివరించండి మరి. ఇది కూడా బ్యాక్టీరియా వల్ల కలిగే ఒక రోగం. ఇది మేకల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది పాదాల్లో, ఫుట్ రాట్, ఫుట్ అంటే పాదాల్లో, ఇది పాదాల్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వర్షాకాలంలో మనకి తడి నేల ఎక్కువగా ఉండి ఆ పశువు బురదల్లో, మన పశువుల కొట్టాల్లో తిరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ గిట్టల్లో ఇవి బ్యాక్టీరియా చేరుకొని ఇది పాదాల్లో వాపు, పుండ్లు అయ్యేలా చేస్తుంది. ఈ తడి నేల, మురికి ప్రాంతాలు మేజర్గా ఈ బ్యాక్టీరియా పెరగడానికి కారణం. దీనివల్ల గొర్రెల్లో నడవలేకపోవడం, మేత తినకపోవడం వంటివి జరుగుతాయి. దీన్ని మనం నివారించుకోవడానికి ఏం చేయొచ్చు అంటే, సింపుల్ టెక్నిక్, కాళ్ళని ఔషధంలో ముంచడం, పరిశుభ్రంగా ఉంచుకోవడం, కాళ్ళ గాయాలకు త్వరగా చికిత్సను అందించడం వల్ల మనం దీన్ని నివారించవచ్చు. ఈ డైరీ రైతులకు పాలు ఇస్తున్న పశువులలో అత్యంత ఆందోళన కలిగించే వ్యాధి ఉంటే చెప్పండి మరి.
మనకి పాలిచ్చే పశువులు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఈ వర్షాకాలంలో అత్యంత అవసరం. ఇందులో మేజర్గా వచ్చే డిసీజ్ మాస్టైటిస్. ఇది పశువుల్లో ఎక్కువగా ఏమవుతుందంటే అడ్డర్ అనేది వాపు అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ అడ్డర్ని మాస్టైటిస్ అంటాము. దీనివల్ల ఏమవుతుందంటే పశువులు పాల గుణాన్ని మార్చేస్తాయి, పాలు ఇవ్వటం తగ్గుతుంది, ఉదర గ్రంథాల్లో తాకినప్పుడు దానికి నొప్పి, కొన్నిసార్లకి పశువుకి జ్వరం, పాల పరిమాణాన్ని మారిపోవడం, తగ్గడం, జంతువులు నడవడానికి ఇబ్బంది పడడం వంటివి కనిపిస్తాయి. మాస్టైటిస్ చికిత్సని ఎప్పుడూ ఆలస్యం చేయకూడదు, ఎందుకంటే అది పాలిచ్చే పశువులు కాబట్టి మనం దాన్ని వెంటనే ట్రీట్మెంట్ చేసుకుంటే రైతుకి నష్టం అనేది తక్కువగా జరుగుతుంది. ఇది పాలు ఇచ్చే గ్రంథిని శాశ్వతంగా మూసేయచ్చు. ఒకవేళ ట్రీట్మెంట్ కనుక లేట్ అవుతే ఆ టీత్స్ అన్నవి మొత్తం బ్యాక్టీరియాతో క్లాగ్ అయిపోయి అసలు పాలు అందులో నుంచి పాలు రావటం మొత్తం పూర్తిగా కూడా తగ్గిపోవచ్చు. కాబట్టి మనం దీన్ని వెంటనే డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇంకా మేడం గారు, వర్షాకాలంలో రైతులు తీసుకోవలసిన సమగ్ర సస్యరక్షణ మరియు నిర్వహణ చర్యలు ఏంటో చెప్పండి. మరి ఇంతటి వరకు మనం మాట్లాడుకున్న అంశాలు వర్షాకాలంలో మనకి వచ్చే డిసీజెస్ ఏంటి, మేజర్గా బ్యాక్టీరియల్ డిసీజెస్ మొత్తం చెప్పుకున్నాము. ఇవి కాకుండా అసలు ఓవరాల్గా ఏ జాగ్రత్తలు తీసుకుంటే మనం పశువుల్ని వర్షాకాలంలో కాపాడుకోవచ్చు. అందులో ముఖ్యమైనది ఏంటి అంటే శుభ్రతే ఆరోగ్యానికి మొదటి మెట్టు. కాబట్టి పశువులను తడిమట్టి, వర్షం నుంచి కాపాడుకోవటం, ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వటం, తడి గడ్డి మాత్రమే కాకుండా పొడి గడ్డితో కలిపి ఇవ్వటం, సకాలంలో టీకాలు వేయటం, ఇలా టిక్స్, ఎక్టోపారసైట్స్ ఉన్న దగ్గర వాటిని రెగ్యులర్గా చెక్ చేసుకొని మందులు వాడడం, రోగ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ని సంప్రదించడం, ప్రభుత్వం అందిస్తున్న వ్యాధి నిరోధక కార్యక్రమాలను వినియోగించుకోవడం చేయటం వల్ల మనం పశువుల్ని వర్షాకాలంలో కాపాడుకోవచ్చు. వరంగల్ జిల్లా రైతులకు మంచి సలహాలు సూచనలు అందించారు. మీ సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటించి మంచి పశువులు, ఆరోగ్యకరమైనటువంటి పశువులను పెంచుతారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. ధన్యవాదాలు. శ్రోతలు ఇంతవరకు వర్షాకాలంలో పశువుల్లో వచ్చేటువంటి వ్యాధులు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఈ అంశం గురించి మామనూర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె శివజ్యోతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి, గో ఆధారిత వ్యవసాయం సాగులో అనుభవాలు. ఈ అంశం గురించి హన్మకొండ మండలం వనమాల కనపర్తి గ్రామానికి చెందిన రైతు రాజిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. ఈ గో ఆధారిత వ్యవసాయాన్ని ఎట్లా చేస్తున్నారు, దాని గురించి మీదైన సలహాలు సూచనలు జిల్లా రైతులకు ఇవ్వండి. మరి పెట్టుబడి లేని గో ఆధారిత ప్రకృతి లేదా ఆధ్యాత్మిక వ్యవసాయం నేను ఇది 4వ సంవత్సరం. ఇది గతంలో 3 సంవత్సరాలు చేసిన. దిగుబడులు స్టార్టింగ్లో కొంచెం తక్కువ ఉండే. ఇప్పుడు దాదాపు నేను చేసేది 1 ఎకరం. ఆ 1 ఎకరంలో ఇప్పుడు దాదాపు గుంటకు బస్తా వడ్లు వండి ఇంకా పట్టిస్తా. గతంలో 30 బస్తాల వరకు వెళ్ళినాయి. ఈసారి 30 దాటి ఎక్కువనే వెళ్తాయి. చేయాల్సింది ఏంటంటే మన దేశవాళీ ఆవుమూత్రం పట్టాలి. పట్టి దాన్ని ఒక 200 లీటర్ల డ్రమ్ములో 10 లీటర్ల మూత్రం పోయాలి, 10 కిలోల పెండ, 2 కిలోల పప్పుల పిండి, 2 కిలోల బెల్లం, ఒక దోసెడంతా పుట్టమట్టి వేయాలి. పుట్టమట్టి ఎందుకంటే మన భూములు దాదాపుగా సూక్ష్మజీవులు నశించి విషం అయిపోయినాయి, ఇంకా కొన్ని విషం అవుతున్నాయి. కాబట్టి వేరే చెరువు గట్టుదన్నా లేకుంటే ఇక్కడ పుట్టమట్టి అన్న దోసెడంతా పుట్టమట్టి వేసి ఆ 200 లీటర్ల నీళ్ళు పోసి ఈ మొత్తం 2 రోజులు కలబెట్టాలి. కలబెట్టి రెండో రోజు నుండి సుమారు 7వ రోజు లోపల దాన్ని పోయే కాలువలో వదిలి పారేయాలి. దీన్ని ద్రవజీవామృతం అంటారు. ఇక ఘనజీవామృతం 10 తట్టల పెండ, ఒక 7-8 లీటర్లు, సుమారు 10 లీటర్ల వరకు మూత్రం, 2 కిలోల పప్పుల పిండి, 2 కిలోల బెల్లం,
సేమ్ అట్లనే దోసెడు పుట్టమట్టి ఇవి మూత్రంలో కలిపి మూత్రాన్ని మంచిగా బెల్లం కలిసేటట్టు కలబెట్టి ఆ 10 తట్టల పెండ పైన చల్లాలి. చల్లి 10 తట్టల పెండను ఒక కుప్ప చేయాలి. కుప్ప చేస్తే దాంట్లో క్రియ జరుగుతుంది. 2 రోజుల తర్వాత దాన్ని మనం నిల్వ చేసుకోదలుచుకుంటేనేమో ఒక మాట సుభాష్ పాలేకర్ ఎండలో ఎండబెట్టిన ఏం లేదన్నాడు, నీడలో ఎండబెట్టిన తేమ లేకుండా ఎండబెట్టి స్టాక్ చేసుకోవాలి. ఎంబడే పొలంలో చల్లాలనుకుంటే 2 రోజులు కుప్ప చేసి 2 రోజుల తర్వాత దాన్ని పొలం అంతా చల్లేసుకోవాలి. ఆ విధంగా నేను ఒక సుమారు ఎడ్ల బండి 4-5 క్వింటాల పెంట చల్లుతూ ఉన్నా. ఒకటేసారి చల్లిన మొన్న ఖరీఫ్లో ఒక్కసారి అట్లా ఘనజీవామృతం చల్లిన. ఈ ద్రవజీవామృతం డ్రమ్ములు 9 డ్రమ్ములు కలిపిన. నా ఎకరం పొలం ఎట్లున్నదంటే 3 మళ్ళే ఎకరం ఉంటాయి దాదాపు, పెద్ద పెద్ద మళ్ళు. మడి వయసుగా ఒక్కొక్క మడికో డ్రమ్ము అంటే 3 ముళ్ళు 9 డ్రమ్ములు కలిపిన. 9 డ్రమ్ముల ద్రవజీవామృతం కలిపిన. ఒకటే రౌండ్లో నాటేసినాక 15-20 రోజులకు ఘనజీవామృతం సుమారు ఎడ్ల బండి అంటే ఒక 30-40 లీటర్ల మూత్రం ఇది పెండలో ఎడ్ల బండి పెండలో కలిపి 2 రోజులు కుప్పగా ఉంచి దాన్ని తీసి 3 మళ్ళలో చల్లడం జరిగింది. దానికి ఘనజీవామృతం అంటారు. ఇక స్ప్రే అంటే నేను సుమారు 99 నుండే స్ప్రే చేయడం బంద్ చేసిన కంప్లీట్. ఇది ఒక నేను పత్తికి కానీ పత్తి, వరి, ముఖ్యం మొక్కజొన్న 3 పండించేది. మొక్కజొన్న కానీ గోళీలు వేయను. టిమ్మెట్ 482 కార్పోఫీడ్ అనేవో గోళీలు వేస్తూ ఉంటారు పురుగు వస్తే. నేను కంప్లీట్ వేయను. నా ల్యాండ్ అంతా మారింది, దాదాపు సమతుల్యానికి వచ్చినట్టే. మిత్ర పురుగులు తప్ప శత్రు పురుగులే ఉండే నా పొలంలో. అయితే 99 నుంచి నేను పురుగు మందు కొట్టడం బంద్ చేసిన కాబట్టి సుభాష్ పాలేకర్ మూత్రాన్ని స్ప్రే చేయమన్నాడు. కానీ నేను 99 నుండి కొట్టడం బంద్ చేసిన. అసలు రసాయనిక ఎరువులు వాడినప్పుడే పురుగు మందులు కొట్టడం బంద్ చేసిన. ఇప్పుడు గోఆధారిత ఎరువులు వేసుకుంటూ ఎందుకు కొట్టాలనే ఉద్దేశంలో నేను స్ప్రేలు చేయడం బంద్ చేసిన. స్ప్రే చేయకుండానే 9 డ్రమ్ముల మూత్రము ఒక ఎడ్ల పండి పెంట ఘనజీవామృతం చల్లితే ఈ విధంగా చల్లినట్టయితే నాకు 35 బస్తాలు చిల్లర, దాదాపు సుమారు గుంటకు బస్తా వడ్లు వెళ్ళినాయి. ఇంకా పట్టియలేదు. గతంలో 30 బస్తాలు దాటినాయి. ఈసారి 30 అంటే 4వ సంవత్సరం కాబట్టి ఇక దిగుబడి పెరుగుతూ ఉన్నది నాకు. దీనివల్ల మనకు లాభం ఏంటంటే భూమి బాగు చేసుకున్న వాళ్ళు అవుతాం, వాతావరణ కాలుష్యం తగ్గిపోతుంది, మన ఆరోగ్యాలు బాగుంటాయి, ప్రకృతికి సహకరించిన వాళ్ళం అవుతాం. ప్రకృతిలో మనకు రసాయనిక ఎరువులలో ఏమేమి దొరుకుతాయో ప్రకృతి ప్లస్ గో ఆధారిత దేశవాళీ ఆవు పేగు మూత్రంలో ఉన్నాడు సుభాష్ పాలేకర్ సూక్ష్మజీవి. ఆ సూక్ష్మజీవిని మనం ఈ డ్రమ్ముల ద్వారా పప్పుల పిండి బిల్లం వీటిలో కలపడం వల్ల అది 10,000-100,000 కోట్ల సూక్ష్మజీవులై మన భూమిని రసాయనిక ఎరువులేసి జీవహింసబడ్డ క్రిములన్నీ డెవలప్ అవుతాయి. ఈ విధంగా చేసినట్టయితే కేవలం దేశవాళీ ఆవు మూత్రంలో ఉన్నది సూక్ష్మజీవి, వేరే ఆవు ఎద్దులు బర్రెలు వాటిలలో లేదు. ఈ విధంగా చేసినట్టయితే మన ప్రకృతికి సహకరించిన వాళ్ళం అవుతాం, మన ఆరోగ్యాలు బాగు చేసుకున్న వాళ్ళం అవుతాం, దేనికైనా బాగుంటుంది. ఇది రాజిరెడ్డి గారు ఎంచుకోవడానికి అంటే మనం మన చిలుకలో కానీ మన పొలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ జాగ్రత్తలు అంటే ఫస్ట్ మొదటి నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు ఎలాంటి రసాయనిక ఎరువులు స్ప్రే చేయకుండా, ఒకవేళ పురుగు వృద్ధి బాగున్నట్టయితే కొంత మనం వాటి ఆకుల మీదనే చంపినట్టయితే, ఇప్పుడు మనమే చూడాలి, మనం చనిపోయినట్టయితే మన దగ్గరికి 24 అవర్స్ దాటిందంటే ఒక వ్యక్తి రాలేడు. అయితే ఈ చనిపోయిన పురుగు స్మెల్కు మిగతా పురుగులు ఎక్కడన్నా ఉంటే అవి ఆహారాన్ని తినలేక అట్లా కొంత చంపబడతాయి. పోతే ఇప్పుడు మన గట్ల చుట్టూ అవి ఇవి ఏమన్నా ఉంటాయి చూడు, అన్ని చెత్త చెదారాలు దాదాపుగా సాధ్యమైనంత వరకు మనం కాలబెట్టకూడదు. కాలడం వల్ల మిత్ర పురుగులు ఎక్కువ చనిపోతాయి. అవి కంటిన్యూయేషన్ మన రొటేషన్ మన చేనులో కావాలంటే సాధ్యమైనంత వరకు ఇక్కడ తగలబెట్టకూడదు, కాలబెట్టకూడదు. మెల్లమెల్లగా ఈ విధంగా మిత్ర పురుగులు డెవలప్ అవుతూ ఉంటాయి. అంటే ఈ ఒడ్ల పంట ఉన్నటువంటి గడ్డిని కానీ అట్లా ఏం తగలబెట్టదు అంటారు? దాదాపు తగలబెట్టకూడదు, స్ప్రే అసలే చేయకూడదు నా ఉద్దేశం. సరే, మీరు రాజిరెడ్డి గారు ఎన్ని సంవత్సరాలుగా ఈ గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు? ఎవరిని చూసి ఈ వ్యవసాయం చేయడానికి మీరు పూనుకున్నారు? నేను ఫస్ట్ 99 నుండి అంటే రసాయనిక ఎరువులు వాడుకుంటూ స్ప్రేయింగ్ బంద్ చేసిన. స్ప్రే బంద్ చేయడానికి కూడా కారణం డాక్టర్ జలపతి గారు, ఇక్కడ జలపతిరావు గారు వాళ్ళు స్పీచ్ ఇచ్చుకుంటూ వాళ్ళు 96 నుండి వాళ్ళ రైతు శిక్షణ తరగతులు వింటా ఉన్నా నేను.
విన్నప్పుడు ఏం చెప్పారు, వాళ్ళు మార్చి కొట్టమన్నారు. పురుగు తావడానికి ఎండోసల్ఫాన్లా నువ్వుల నూనె కూడా కలిపి కొట్టమన్నారు. ఆ విధంగా కూడా 96 నుండి 98, 99 వరకు కొట్టిన నేను. 99లో ఒక మీటింగ్లో జలపతిరావు గారు చెప్పిండ్రు ఏంటంటే, వాళ్ళు ఫీల్డ్ మీద పోయినప్పుడు ఒక రైతు ఒకటేసారి కొట్టిండట. ఆ ఒక్కసారి కొట్టిన రైతు చెల్లడము కాయలు పూత కాత మంచిగా కనపడేది వాళ్ళకు. వీళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారంగా మార్చి మందులు కొట్టిన ఒక 5-10 సార్లు కొట్టేది. అప్పుడు అట్లా కొట్టిన వాళ్ళు చేను చూడడానికి కనపడ్డది, కానీ మొత్తం రాలిపోయి కాయ పింద పూత ఎక్కువ లేదట. ఆ సారే ఒక మీటింగ్లో చెప్పంగా విన్నా. నేను అప్పుడే డిసిషన్ తీసుకున్నా, నేనెందుకు చేయకూడదని నేను కంప్లీట్ కొట్టడమే బంద్ చేసి ఒక 2-3 సంవత్సరాలు కాండానికి బొట్టు అంటించిన. అది 2-3 సంవత్సరాలే. ఇప్పుడు మన హెల్త్ బాగాలేకుంటే మనం ఎప్పుడూ మందులు వాడిన అవసరం లేదు. హెల్త్ కొంచెం క్యూర్ అయ్యే వరకు వాడినట్టు కాండానికి అంటిస్తే మిత్ర పురుగులు వృద్ధి చెందినాయి, శత్రు పురుగులు వాటిని మిత్ర పురుగులు తింటూ ఉంటాయి. అయితే ఆవుది శ్రేష్టం అన్నాడు ఆ సారు. అప్పుడు నేను సుభాష్ పాలేకర్ మీటింగ్ వినలే. అది శ్రేష్టం అన్నాడు కాబట్టి నేను ఇమీడియట్లీ ఏం చేసినా ఒక ఎద్దున అమ్మేసి ఆవును కొన్నా. ఆవు మూత్రం పట్టుకుంటూ బాల వికాస వాళ్ళు ప్లాట్ఫామ్ కూడా ఇచ్చిండ్రు. మూత్రం వచ్చి ఒక రంధ్రంలో పడుతుంది, దాంట్లోకి వెళ్ళి డ్రమ్ములు ఎత్తుకోవాలి. 2012 నుండి నేను స్టార్ట్ చేసిన. 2012 నుండి ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నా. సరే, ఇప్పుడు రాజిరెడ్డి గారు, మీరు ఒక్క ఆవుతోటి ఎన్ని ఎకరాల సేద్యం చేస్తున్నారు? ఒక ఆవు మూత్రాన్ని సేకరించాలన్నా, ఆ ఆవుకు సంబంధించిన పేడను సేకరించాలన్నా ఏ పద్ధతులు అవలంబిస్తున్నారు? ఎంతమంది మీ దగ్గర పనిచేస్తున్నారు? పద్ధతులు అంటూ ఏం లేవు. నాకు ఉన్నదే 5 ఎకరాలు, పొలం 1 ఎకరం ఉన్నది. నేను కేవలం వరే చేస్తాను. ఎందుకు ఇంకా మిగతా 5 ఎకరాలు కూడా వరే అయితే నేను ఈజీగా చేసుకుంటుంది, నేనే సొంతగా చేస్తాను. అయితే మిగతా 4 ఎకరాలు కూడా పత్తి మొక్కజొన్న వేసుకుంటూ నేను 50% రసాయనిక ఎరువులు 50% ఘనజీవామృతం చల్లుకుంటున్నా. దాన్ని నేను ఇప్పుడే చెప్తలేను గోదావరిత చేస్తానని, కేవలం 1 ఎకరం వరి పొలం చేస్తాననే చెప్తాను. ఇట్లా ఈ విధంగా కనుక నాకు పొలం ఉంటే 10 ఎకరాలు చేయగలను ఒక ఆవుతోటి. అది చేస్తూ ఉంటే అర్థమవుతుంది. 2-3 సంవత్సరాలు దాటింది, 3 సంవత్సరాలు దాటిందంటే 10 ఎకరాలు కాదు, పైన ఈజీగా చేయవచ్చు. సుభాష్ పాలేకర్ 30 అన్నాడు, 30 కూడా సాధ్యమే ఒకటే ఆవుతోటి. ఇది ఎట్లా అంటే 3-4 సంవత్సరాల తర్వాత మార్పు వచ్చినాక ఒక ఆవు దాదాపు అసలే మూత్రం పోకుండా ఎక్కడ బయట పోకుండా కనుక పోసినట్టయితే 10 లీటర్లు తక్కువేం పోయేది. 10 లీటర్ల పెండ 10 లీటర్ల మూత్రం అది వేసి కనుక కలిపినట్టయితే 1 మంత్ పనిచేస్తుంది అన్నాడు సార్. ఆ లెక్కల ప్రకారంగా 30 ఎకరాలు చేయొచ్చు అన్నాడు. దాంట్లో రసాయనిక ఎరువులు వేయడం కానీ కొట్టడం కానీ అసలు లేదు. రాజిరెడ్డి గారు, మీరు గో ఆధారిత వ్యవసాయం చేసుకుంటూ మంచి పంటలు దిగుబడి చేస్తున్నారు, మంచి వరి పంట పండించి మంచి నాణ్యమైన బియ్యాన్ని తీస్తున్నారు. మీ యొక్క సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటించి గో ఆధారిత వ్యవసాయం చేస్తారని, ఇంటికి ఒక గోవుని పెంచుకొని వ్యవసాయం చేస్తారని, మళ్ళీ మన భూమికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం అండి. శ్రోతలు ఇంతవరకు గో ఆధారిత వ్యవసాయం సాగులో అనుభవాలు ఈ అంశం గురించి హన్మకొండ మండలం వనమాల కనపర్తి గ్రామానికి చెందిన రైతు రాజిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. किसान भाइयों गांठ बांध लो बात बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत को जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की। किसान भाइयों गांठ बांध लो, आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.